హే గైస్, వెల్కమ్ టు సే సంథింగ్. ఈరోజు సే సంథింగ్లో మనం టెట్ మరియు డిఎస్సికి ఎగ్జామ్లో కాలములు, లింగములు, విభక్తి ప్రత్యయాల మీద ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, తెలుగు భాషలో వచనములు ఎన్ని? ఆప్షన్ 1 6, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 2. ఆన్సర్ ఈజ్ 2. తెలుగు భాషలో వచనములు 2. సెకండ్ క్వశ్చన్, సంస్కృత భాషలో వచనాలు ఎన్ని? ఆప్షన్ 1 8, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 6. ఆన్సర్ ఈజ్ 3. సంస్కృత భాషలో వచనాలు 3. థర్డ్ క్వశ్చన్, నిత్య బహువచనానికి ఉదాహరణ? ఆప్షన్ 1 వేళ్ళు, ఆప్షన్ 2 పొడులు, ఆప్షన్ 3 పాలు, ఆప్షన్ 4 కాళ్ళు. ఆన్సర్ ఈజ్ పాలు. నిత్య బహువచనానికి ఉదాహరణ పాలు. ఫోర్త్ క్వశ్చన్, నిత్య ఏకవచనానికి ఉదాహరణ? ఆప్షన్ 1 వేళ్ళు, ఆప్షన్ 2 ఉప్పు, ఆప్షన్ 3 నీరు, ఆప్షన్ 4 పుస్తకం. ఆన్సర్ ఈజ్ ఉప్పు. నిత్య ఏకవచనానికి ఉదాహరణ ఉప్పు. ఫిఫ్త్ క్వశ్చన్, విభక్తులకు మరొక పేరు? ఆప్షన్ 1 క్రియలు, ఆప్షన్ 2 ప్రత్యయాలు, ఆప్షన్ 3 భాషా భాగాలు, ఆప్షన్ 4 కారకములు. ఆన్సర్ ఈజ్ కారకములు. విభక్తులకు మరొక పేరు కారకములు. సిక్స్త్ క్వశ్చన్, విభక్తులను తెలియచేసేది ఏది? ఆప్షన్ 1 ప్రాసలు, ఆప్షన్ 2 యతులు, ఆప్షన్ 3 ప్రత్యయములు, ఆప్షన్ 4 గణములు. ఆన్సర్ ఈజ్ ప్రత్యయములు. విభక్తులను తెలియజేసేవి ప్రత్యయములు. సెవెంత్ క్వశ్చన్, ప్రత్యయమునకు మరొక పేరు ఏది? ఆప్షన్ 1 ఉపధ, ఆప్షన్ 2 వర్ణనము, ఆప్షన్ 3 ఉపోత్రిమం, ఆప్షన్ 4 వర్ణకము. ఆన్సర్ ఈజ్ వర్ణకము. ప్రత్యయమునకు మరొక పేరు వర్ణకము. ఎయిత్ క్వశ్చన్, ధాత్వర్థ వ్యాపారాశ్రయము ఏది? ఆప్షన్ 1 క్రియ, ఆప్షన్ 2 కర్త, ఆప్షన్ 3 కర్మ, ఆప్షన్ 4 ఏవీ కావు. ఆన్సర్ ఈజ్ కర్త. ధాత్వర్థ వ్యాపారాశ్రయము కర్త. నైన్త్ క్వశ్చన్, క్రియాఫలమునకు ఆశ్రయమైన వానిని ఏమంటారు? ఆప్షన్ 1 క్రియ, ఆప్షన్ 2 కర్త, ఆప్షన్ 3 కర్మ, ఆప్షన్ 4 ఏవీ కావు. ఆన్సర్ ఈజ్ కర్మ. క్రియాఫలమునకు ఆశ్రయమైన వానిని కర్మ అంటారు. 10th క్వశ్చన్, ధాతువులపై కృత్ప్రత్యయములు చేరి ఏర్పడిన ధాతుజ నామవాచకములను ఏమంటారు? ఆప్షన్ 1 క్రియలు, ఆప్షన్ 2 కృదంతాలు, ఆప్షన్ 3 ఆశయాలు, ఆప్షన్ 4 ధరువులు. ఆన్సర్ ఈజ్ కృదంతాలు. ధాతువులపై కృత్ప్రత్యయములు చేరి ఏర్పడిన ధాతుజ నామవాచకములను కృదంతాలు అంటారు. 11th క్వశ్చన్, ఉత్తమ పురుష? ఆప్షన్ 1 మాట్లాడు వాణిని సూచించు సర్వనామములు, ఆప్షన్ 2 విను వాణిని సూచించు సర్వనామము, ఆప్షన్ 3 ఎవరిని లేక వేనిని గురించి మాట్లాడుచున్నామో వాణిని సూచించు సర్వనామాలు, ఆప్షన్ 4 ఏవీ కావు. ఆన్సర్ ఈజ్ మాట్లాడు వాణిని సూచించు సర్వనామములు. ఉత్తమ పురుష, మాట్లాడు వాణిని సూచించు సర్వనామములు. 12th క్వశ్చన్, మధ్యమ పురుషము? ఆప్షన్ 1 మాట్లాడు వాణిని సూచించు సర్వనామము, ఆప్షన్ 2 వినువాణిని సూచించు సర్వనామము, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 ఏవీ కావు. ఆన్సర్ ఈజ్ వినువానిని సూచించు సర్వనామము.
మధ్యమ పురుషము, వినువానిని సూచించు సర్వనామము. 13th క్వశ్చన్. స్వతంత్ర ప్రయోగములకు కోల్పోవక నామములతో కలిసి విభక్త్యార్థములను బోధించు పదములను ఏమంటారు? ఆప్షన్ 1 విభక్త్యార్థదాయకము, ఆప్షన్ 2 విభక్తి ప్రతిరూపము, ఆప్షన్ 3 ఆప్షన్ 1 మాత్రమే, ఆప్షన్ 4 1 మరియు 2. ఆన్సర్ ఈస్ 1 మరియు 2. స్వతంత్ర ప్రయోగములకు కోల్పోవక నామములతో కలిసి విభక్త్యార్థములను బోధించు పదములను విభక్తార్థదాయకము మరియు విభక్తి ప్రతిరూపము అని అంటారు. 14th క్వశ్చన్. ద్వితీయాది విభక్తులు చేరుటకు ముందుండు నామరూపమును ఏమంటారు? ఆప్షన్ 1 విభక్తి ప్రతిపదకము, ఆప్షన్ 2 ద్వితీయాది విభక్త్యాంగము, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 1 మరియు 2 కూడా. ఆన్సర్ ఈస్ 1 మరియు 2 కూడా. ద్వితీయాది విభక్తులు చేరుటకు ముందుండు నామరూపమును విభక్తి ప్రతిపదికము మరియు ద్వితీయాది విభక్త్వాంగము అని అంటారు. 15th క్వశ్చన్. కింది వాటిలో విభక్తి రహితమేది? ఆప్షన్ 1 దొర, ఆప్షన్ 2 వనము, ఆప్షన్ 3 రాముడు, ఆప్షన్ 4 తరువు. ఆన్సర్ ఈస్ దొర. కింది వానిలో విభక్తి రహితమైనది దొర. 16th క్వశ్చన్. ద్వితీయ మొదలైన విభక్తులు పరమైనప్పుడు మార్పు లేని పదాలు ఏవి? ఆప్షన్ 1 విభక్తి, ఆప్షన్ 2 అనౌపవిభక్తి, ఆప్షన్ 3 ఔపవిభక్తి, ఆప్షన్ 4 ఏవీ కావు. ఆన్సర్ ఈస్ అనౌపవిభక్తి. ద్వితీయ మొదలైన విభక్తులు పరమైనప్పుడు మార్పు లేని పదాలు అనౌపవిభక్తి. 17th క్వశ్చన్. ఈ కింది వానిలో తృతీయ విభక్తి ప్రత్యయం? ఆప్షన్ 1 కూర్చి, ఆప్షన్ 2 తోడ, ఆప్షన్ 3 కంటే, ఆప్షన్ 4 అందు. ఆన్సర్ ఈస్ తోడ. కింది వానిలో తృతీయ విభక్తి ప్రత్యయం తోడ. 18th క్వశ్చన్. కో కొరకు అనేది ఏ విభక్తి ప్రత్యయం? ఆప్షన్ 1 ద్వితీయ, ఆప్షన్ 2 తృతీయ, ఆప్షన్ 3 చతుర్థి, ఆప్షన్ 4 పంచమి. ఆన్సర్ ఈస్ చతుర్థి. కో కొరకు అనేది చతుర్థి విభక్తి ప్రత్యయం. 19th క్వశ్చన్. పట్టి అనేది ఏ విభక్తి ప్రత్యయం? ఆప్షన్ 1 ద్వితీయ, ఆప్షన్ 2 తృతీయ, ఆప్షన్ 3 పంచమి, ఆప్షన్ 4 షష్ఠి. ఆన్సర్ ఈస్ పంచమి. పట్టి అనేది పంచమి విభక్తి ప్రత్యయం. 20th క్వశ్చన్. యొక్క అనేది ఏ విభక్తి ప్రత్యయం? ఆప్షన్ 1 చతుర్థి, ఆప్షన్ 2 ద్వితీయం, ఆప్షన్ 3 షష్ఠి, ఆప్షన్ 4 పంచమి. ఆన్సర్ ఈస్ షష్ఠి. యొక్క అనేది షష్ఠి విభక్తి ప్రత్యయం. 21st క్వశ్చన్. విభక్తులు ఎన్ని? ఆప్షన్ 1 6, ఆప్షన్ 2 7, ఆప్షన్ 3 8, ఆప్షన్ 4 5. ఆన్సర్ ఈస్ 8. విభక్తులు 8. 22nd క్వశ్చన్. ను వర్ణంబు ఏది? ఆప్షన్ 1 ప్రథమ, ఆప్షన్ 2 ద్వితీయ, ఆప్షన్ 3 తృతీయ, ఆప్షన్ 4 చతుర్థి. ఆన్సర్ ఈస్ ద్వితీయ. ను వర్ణంబు ద్వితీయ. 23rd క్వశ్చన్. ప్రథమ విభక్తి ప్రత్యయం ఏది? ఆప్షన్ 1 డు, ఆప్షన్ 2 ము, ఆప్షన్ 3 వు, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఈస్ పైవన్నీ. ప్రథమ విభక్తి ప్రత్యయాలు డూము వు. 24th క్వశ్చన్. కూర్చి గురించి ఏ విభక్తి ప్రత్యయం? ఆప్షన్ 1 ప్రథమ, ఆప్షన్ 2 ద్వితీయ,
ఆప్షన్ 3 తృతీయ, ఆప్షన్ 4 చతుర్థి. ఆన్సర్ ఈజ్ ద్వితీయ. కూర్చి గురించి ద్వితీయ విభక్తి ప్రత్యయం. 25th క్వశ్చన్. అందు, నా అనేవి ఏ విభక్తి ప్రత్యయాలు? ఆప్షన్ 1 పంచమి, ఆప్షన్ 2 షష్ఠి, ఆప్షన్ 3 సప్తమి, ఆప్షన్ 4 ప్రథమ. ఆన్సర్ ఈజ్ సప్తమి. అందు, నా అనేవి సప్తమి విభక్తి ప్రత్యయాలు. 26th క్వశ్చన్. ఓ, ఓరి అనేవి ఏ విభక్తి ప్రత్యయాలు? ఆప్షన్ 1 ప్రథమ, ఆప్షన్ 2 ద్వితీయ, ఆప్షన్ 3 సంబోధన ప్రథమ, ఆప్షన్ 4 తృతీయ. ఆన్సర్ ఈజ్ సంబోధన ప్రథమ విభక్తి. ఓ, ఓరి అనేవి సంబోధన ప్రథమ విభక్తి ప్రత్యయాలు. 27th క్వశ్చన్. పురుషవాచకాలైన నామ సర్వనామాలు వాని విశేషణాలను ఏమంటారు? ఆప్షన్ 1 మహతీవాచకం, ఆప్షన్ 2 అమహద్వాచకం, ఆప్షన్ 3 మహద్వాచకం, ఆప్షన్ 4 స్త్రీ సమం. ఆన్సర్ ఈజ్ మహద్వాచకం. పురుషవాచకాలైన నామ సర్వనామాలు వాని విశేషణాలను మహద్వాచకం అంటారు. 28th క్వశ్చన్. స్త్రీవాచకాలైన నామ సర్వనామాలను వాని విశేషణాలను ఏమంటారు? ఆప్షన్ 1 మహద్వాచకం, ఆప్షన్ 2 అమహద్వాచకం, ఆప్షన్ 3 మహతీవాచకం, ఆప్షన్ 4 స్త్రీ సమం. ఆన్సర్ ఈజ్ మహతీవాచకం. స్త్రీవాచకాలైన నామ సర్వనామాలను వాని విశేషణాలను మహతీవాచకం అని అంటారు. 29th క్వశ్చన్. ప్రథమ విభక్తి ఏకవచన ప్రత్యయాలు చేరని రూపం ఏది? ఆప్షన్ 1 తత్సమం, ఆప్షన్ 2 తద్భవం, ఆప్షన్ 3 దేశ్యం, ఆప్షన్ 4 స్త్రీ సమం. ఆన్సర్ ఈజ్ స్త్రీ సమం. ప్రథమ విభక్తి ఏకవచన ప్రత్యయాలు చేరని రూపం స్త్రీ సమం. 31st క్వశ్చన్. కింది వాణిలో ఇచ్చిన వాక్యాన్ని సరైన విభక్తులను ఎన్నుకోండి. ఆప్షన్ 1 జాతి వలన విముక్తి, ఆప్షన్ 2 జాతి కొరకు విముక్తి, ఆప్షన్ 3 జాతియందు విముక్తి, ఆప్షన్ 4 జాతికి విముక్తి. ఆన్సర్ ఈజ్ జాతికి విముక్తి. కింది వాణిలో ఇచ్చిన వాక్యాన్ని సరైన విభక్తులను ఎన్నుకోండి అంటే ఇచ్చిన వాటిలో సరైనది జాతికి విముక్తి. 31st క్వశ్చన్. కింది వాణిలో ఇచ్చిన వాక్యాల్లో ఏకైక విభక్తులను ఎన్నుకోండి. ఆప్షన్ 1 దొంగలచే భయం, ఆప్షన్ 2 దొంగల కొరకు భయం, ఆప్షన్ 3 దొంగల వలన భయం, ఆప్షన్ 4 దొంగల యందు భయం. ఆన్సర్ ఈజ్ దొంగల యందు భయం. ఇచ్చిన వాక్యాల్లో ఏకైక విభక్తిని ఎన్నుకోండి అంటే ఆన్సర్ ఈజ్ దొంగల యందు భయం. 32nd క్వశ్చన్. కింది వాణిలో ఇచ్చిన వాక్యాల్లో సరైన విభక్తులను ఎన్నుకోండి. ఆప్షన్ 1 జీవనము యొక్క భ్రాంతులు, ఆప్షన్ 2 జీవనమందు భ్రాంతులు, ఆప్షన్ 3 జీవనము చేత భ్రాంతులు, ఆప్షన్ 4 జీవనము వలన భ్రాంతులు. ఆన్సర్ ఈజ్ జీవనమందు భ్రాంతులు. కింది వాణిలో ఇచ్చిన వాక్యాల్లో సరైన విభక్తి జీవనమందు భ్రాంతులు. 33rd క్వశ్చన్. కింది వాణిలో ఇచ్చిన వాక్యాల్లో సరైన విభక్తులను ఎన్నుకోండి. ఆప్షన్ 1 విధి యొక్క కృతము, ఆప్షన్ 2 విధి యందు కృతము, ఆప్షన్ 3 విధి చేత కృతము, ఆప్షన్ 4 విధి వలన కృతము. ఆన్సర్ ఈజ్ విధి చేత కృతము. 34th క్వశ్చన్. కింది వాణిలో ఇచ్చిన వాక్యాల్లో
సరైన విభక్తులను ఎన్నుకొనండి. ఆప్షన్ 1 భూమి చేత పాలించువాడు. ఆప్షన్ 2 భూమి కొరకు పాలించువాడు. ఆప్షన్ 3 భూమిని పాలించువాడు. ఆప్షన్ 4 భూమి యందు పాలించువాడు. ఆన్సర్ ఈజ్ భూమిని పాలించువాడు. 35th క్వశ్చన్. కింది వాటిలో ఇచ్చిన వాక్యాల్లో సరైన విభక్తులను ఎన్నుకోండి. ఆప్షన్ 1 పొట్ట చేత కూడు. ఆప్షన్ 2 పొట్ట యొక్క కూడు. ఆప్షన్ 3 పొట్ట యందు కూడు. ఆప్షన్ 4 పొట్ట కొరకు కూడు. ఆన్సర్ ఈజ్ పొట్ట కొరకు కూడు. 36th క్వశ్చన్. కింది వాక్యాలలో ఇచ్చిన వాక్యాల్లో సరైన విభక్తులను ఎన్నుకొనండి. ఆప్షన్ 1 విద్య అందరికీ అవసరం. ఆప్షన్ 2 విద్య అందరి యందు అవసరం. ఆప్షన్ 3 విద్య అందరి వలన అవసరం. ఆప్షన్ 4 విద్య అందరి యొక్క అవసరం. ఆన్సర్ ఈజ్ విద్య అందరికీ అవసరం. చూశారు కదండి, వచనములు, కాలములు, లింగములు, విభక్తి ప్రత్యయాలను బేస్ చేసుకొని టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్కి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో ఇప్పుడు చూసాం. నెక్స్ట్ వీడియోలో తెలుగు గ్రామర్ మీద ఇంకొక టాపిక్ మీద టెట్ మరియు డిఎస్సి ఎగ్జామ్కి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. సో ఈ వీడియోస్ మీకు డైరెక్ట్గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.